సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ జాబ్ అయితే వచ్చేసింది. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీనికి మనకి ఇచ్చే శాలరీ గురించి మాట్లాడుకుంటే 2.5 to 3.5 LP అయితే ఇస్తారు. అట్లనే ఇది వచ్చి 12th పాస్ డిప్లొమా కానీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో మనకు ఇంటి ఒకవేళ మీరు కనుక రేడియస్ 25 kilometers లోపల ఉంటే మీరైతే ఈజీగా ఈ జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ కంపెనీ హైదరాబాద్ లొకేషన్ ఉంది కాబట్టి విత్ ఇన్ కంపెనీ నుంచి 25 kilometers లోపలనే అయితే మీ ఇల్లు కూడా ఉండాలి. సో ఫస్ట్ ఈ జాబ్ రోల్ ఎవరు ఓపెన్ చేశారంటే మనం ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సదర్లాండ్ అనే కంపెనీ వాళ్ళు అయితే ఓపెన్ చేసేసారు. సో వీళ్ళు వచ్చి ఒక మల్టీ కంపెనీ. సో వీళ్ళ ఆఫీసెస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు బెంగళూరు, చెన్నై కానీ లేకపోతే హైదరాబాద్, ముంబై, భోపాల్ ఇంకా మనకి ఇట్లాంటి స్టేట్స్లో అవుతుంది. సో ఫస్ట్ వీళ్ళు ఓపెన్ చేసిన రోల్ గురించి మాట్లాడుకుంటే అసోసియేట్ రోల్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు. సో ఇది వచ్చి కస్టమర్ సపోర్ట్. సో అసోసియేట్ లెవెల్ రోల్ ఇది. బీపీఓ ఆపరేషన్స్ హైబ్రిడ్ అని చెప్పి క్లియర్ మెన్షన్. సో హైబ్రిడ్ అంటే ఏందో కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్. సో దీనికి వచ్చి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 2.5 to 3.5 ఇక్కడ మెన్షన్ చేసింది 2.25 అని. కానీ హైదరాబాద్ జాబ్ చెప్పాను కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి ఇది ఈజీ. ఎందుకంటే వితిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే మీరైతే వితిన్ 25 kilometers లోపల ఉండాలి. 4 days ఎగో పోస్ట్ అయింది, 20-50 ఓపెనింగ్స్ అయితే ఉంది. సో అప్లై చేసుకోవడం వేస్ట్. సో ఎందుకంటే ఇది ఒక వాక్ ఇన్ డ్రైవ్ కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళి వాక్ ఇన్ డ్రైవ్ చేసిన ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీరైతే ఇన్ అవుతారు. సో ఫస్ట్ వీళ్ళు చెప్పేది వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ బీపీఓ అని చెప్పి క్లియర్ మెన్షన్. నాన్ వాయిస్ ప్రాసెస్ బీపీఓ హైబ్రిడ్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. సో ఇది వచ్చి మనకు ఫస్ట్ చూసుకుంటే డెసిగ్నేషన్ వచ్చి అసోసియేట్ రోల్ అయితే ప్రైమ్ రోల్ విల్ బీ మేనేజింగ్ చార్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్. సో కస్టమర్కి వచ్చిన రిక్వైర్మెంట్స్, టెక్నికల్ సపోర్ట్స్ ఏవి ఉన్నా మీరు ఇస్తారు. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి విత్ 2 రొటేషనల్ వీక్స్ ఆఫ్స్ కూడా ఉంటాయి. వీక్కి 2 days ఆఫ్ తీసుకోవచ్చు. 5 days ఆఫ్ వర్కింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా నీకు మార్నింగ్ అయినా నైట్ షిఫ్ట్స్ అని పడుతూ ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ విత్ సర్టిఫికేట్స్ కెన్ అప్లై ఫర్ దిస్ రోల్ అని క్లియర్ మెన్షన్. గ్రాడ్యుయేట్స్ కానీ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ నో పర్సూయింగ్ అని చెప్పి క్లియర్ మెన్షన్. నో పర్సూయింగ్ కానీ క్యాన్ హైయర్ క్యాండిడేట్స్ హూ రెసైడ్ విత్ ఇన్ 25 kilometers ఆఫ్ రేడియస్ ఫ్రమ్ ద ఆఫీస్ లొకేషన్. సో 25 kilometers హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, అది 25 kilometers ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. ఇది వాక్ ఇన్ డ్రైవ్ అని చెప్పేసాం కాబట్టి మీ వాక్ ఇన్ డ్రైవ్కి ఉండే రౌండ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ రౌండ్స్లో హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఫస్ట్ అది అయిపోయిన తర్వాత అసెస్మెంట్ అయితే అవుతుంది. సో అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ రౌండ్ అని ఉంటుంది. ఆపరేషన్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే ఇన్ అయితే అయిపోతారు. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. సాలరీ 2.5 నుంచి 3.5 దాకా ఎల్పీ అయితే ఇస్తారు. 2.5 lakhs నుంచి 3.5. నో వర్చువల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఎందుకంటే వాకింగ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళి మనం డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఆన్ అయిపోతాం. ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ ఇంపార్టెంట్. ఇమీడియట్గా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్లో షుడ్ బి మెన్షన్డ్ ఆన్ రెజ్యూమ్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. జ్యోతి వర్మ రెఫరెన్స్ ఐడి వచ్చి జ్యోతి వర్మ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేయాలి మీ రెజ్యూమ్లో. ఇప్పుడు వాకిన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చి 12 noon అంటే 12 PM నుంచి 3 PM, మధ్యాహ్నం 12 o'clock నుంచి 3 PM, 4 hours. మండే టు సాటర్డే అని క్లియర్ మెన్షన్ చేస్తాం. సో మండే టు ఫ్రైడే దాకా మనకి ఇది అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తాం. మనం డాక్యుమెంట్స్ టు క్యారీ చూసుకుంటే ఫస్ట్ మన రెజ్యూమ్ ఇంపార్టెంట్. సో దాని తర్వాత హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్, సాఫ్ట్ కాపీ కాదు, మొబైల్ తీసుకోతే కాదు, ప్రింట్అవుట్ జిరాక్స్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, మనం ఏదైతే కరోనాకు అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నాం ఆ 2 doses ఒక వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్ కూడా తీసుకోవాలి జిరాక్స్ తీసుకొని. సో అది అప్పుడే మనమైతే సబ్మిషన్ అయిపోతుంది. ఇప్పుడు అడ్రస్ గురించి మాట్లాడే సదర్లాండ్ 7th floor దివ్య బిల్డింగ్, లాకో హిల్స్ పార్క్, హైదరాబాద్, తెలంగాణ 530089 అని చెప్పి నేను మీకు ఆ లొకేషన్ కావాలి, మ్యాప్ లొకేషన్ ఇచ్చారు. సో అది కాపీ చేసుకొని ఓపెన్ చేస్తాం, మీకు మ్యాప్ కూడా వచ్చేస్తుంది. సో ఇదైతే మన జాబ్ అప్లికేషన్. సో వాకింగ్ డ్రైవ్కి వెళ్ళి ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మనం జాబ్లోకి అయితే ప్లేస్ అయితే అయిపోతాం. సో ఈజీ ప్రాసెస్ ఉంది, మంచిగా అప్లై కూడా చేసుకోవచ్చు. సో మంచి శాలరీ కూడా ఇస్తారు కాబట్టి నాన్ బీపీఓ స్టూడెంట్స్కి అప్లై చేసుకోవడానికి క్లియర్ చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Goodbye.